జొన్నాడ టోల్ గేట్. కానీ టోల్ గేట్ కట్టారు కానీ ఇరుకు బాగానా, బండి వెళ్ళే అంత ప్లేస్ మాత్రం ఉంది, మరీ దారుణం ఇది. అలాగే ఉన్నట్టు ఉంది. మరీ ఘోరం. కాగితాలు చెక్ చేస్తండా ఆర్టీఓలు కదా మీరు. బావగారు బుద్ధిమంతుల్లో రెడీ అయ్యి వచ్చారనమాట. బుద్ధిమంతుడు వేళ అల్లారి జరిగి ఫోన్ చేసి బయలుదేరాను అనగానే, ఏంటి బావ ఒకవేళ నేను ఇప్పుడు ఏదో పని ఉందా అంటున్నా, అదేదో ముందు రాత్రి చెప్పొచ్చు కదా బావా. ఏడన్నావు? రెడీగా ఉందా అన్నానులే, వరుసలో మాట అంటారు. ఏదైనా తెల్లారేసరికి మాత్రం సాలూరు పల్లె రాత్రి రఘు కాలేజ్. జొన్న టోల్గేట్ విజయనగరం జిల్లాకు సంబంధించిందే కాదట, వైజాగ్ జిల్లాకు సంబంధించి. కానీ జొన్నాడ అని పేరు పెట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ పరిస్థితి. రైస్ అయితే మాత్రం అన్లోడింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. మన డ్రైవర్ కష్టాలు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు కూడా. అది ఎందుకంటే డ్రైవరే మళ్ళీ బాధపడాలి, అన్నీ చెయ్యాలి, ఆరు పనులు మళ్ళీ ఎత్తి దింపాలి, శాంపుల్ అని అదని ఇదని చాలా ఇబ్బంది పడుతుంది రైస్కి. ఇది మొదటిగా తప్పదు ఇంకా అనేటట్టుగా. అది ఓనర్ కమ్ డ్రైవర్కి అయితే మరి ఇంకా ఇబ్బంది ఇలాగైతే, ఎందుకంటే మామూలుగా కాదు అసలు. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు అన్లోడింగ్ అవ్వకుండా పడుకుంటే మాత్రం ఓనర్ కమ్ డ్రైవర్కి అయితే అసలు ఏం మిగలదు. ఇప్పుడు నాదైతే అదే పరిస్థితి. మన శివుడు అయితే మాత్రం ఒక పరంగా చెప్పాలంటే ఈరోజు వచ్చి రాగానే అన్లోడ్ అయిపోయింది శివుడికి బాగా. కింద ట్రిప్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడ్డది. 3 రోజులు పడుకున్నాం కింద ట్రిప్పు. మా బంగారం తల్లి పండగ ఉందనేసి పండగ హడావిడి కోసమని మా నర్సింగ్ బావ వచ్చాడు. నర్సింగ్ బావ వచ్చి అన్లోడ్ చేసుకొని వెళ్ళాడు ఫ్రెండ్స్. అది అప్పుడు మరి ఇంకా అలాగా ఇదేమైనా సరే ఫీల్డ్ అలాగ ఉంది. లోడింగ్కి వెళ్ళాక చెప్తాను. సూపర్ రోజు వస్తే మాట్లాడాడు చేస్తుండే కదా మాట్లాడుతున్నాం.
ఇప్పుడు పోర్టుకి వెళ్ళాలంటే మనకి ఇబ్బంది కదా, ఇబ్బంది వస్తుంది సరుకుమోసం రిటర్న్ అంతే మరి. కోర్టుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే బోల్ అంత ఇవ్వరం కదా పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత సిప్ దగ్గరికి. అదే అదే మనమే ఇబ్బంది పడాలి ఏదైనా. ఇక ఈ మేసారి మాత్రం మంచి స్టైల్ ఎత్తాడు పాత పానే కానీ. ఇక ఈయన మాత్రం గుర్తించుకోండి శుభ్రంగా. ఇది ఇతను వేసిన కామెడీ పాపం కుక్క పిల్లట ప్రైవేట్కి వెళ్ళాలట. ఫోన్ చేయాలి పోట్లోకి. ఏం బాబు పేలు కొరుతాయా? ఇటు పోర్టుకి వెళ్తున్నావా? పోర్టుకా ఇచ్చి సిప్ని కబ్జా చేద్దాం అనుకుంటున్నావు ఇటు? ఆహా, రైస్ వేసుకొని వచ్చాం. రైస్ మాత్రం ఏదైనా సరే కొంచెం అన్లోడింగ్ మాత్రం ఇబ్బంది అవుతుంది బాగానే. ఈ బ్రాండ్ కొంచెం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే పోర్టుకి వెళ్ళకుండా ఇబ్బంది లేకుండా సరిపోతుంది, కానీ లేదంటే మాత్రం రైస్తో చాలా ఇబ్బంది. మా నరసింహబాబు గారు మాత్రం బాగా వేసుకుంటాను ఆయన డ్రైవర్లతో బాగా మాట్లాడుకుంటున్నారు ప్రశాంతంగా.